వెల్కమ్ బ్యాక్. దసరాకు ముందే రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రత్యేక డిజైన్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడలు, వెకేషన్స్ లో పిల్లల కోసం పాఠశాలలో సినిమా థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి పెండింగ్ బిల్లుల్ని 114 కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. విజయదశమి కంటే ముందు 11వ తారీఖు నాడు పైలట్ ప్రాజెక్ట్స్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భూపూజ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. వాటికి సంబంధించిన డిజైన్స్ కూడా అంటే ఆయా స్థానాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి స్థలాలను బట్టి, అక్కడ ఉన్న లెవెల్స్ బట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివించాలనుకునేటువంటి తల్లిదండ్రుల ఆశని మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కి మా బ్యాక్గ్రౌండ్ వల్ల మేము అనుకోలేకపోతున్నాం. బాధ వాళ్ళకి ఏ కోశాన ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అప్ టు 12th క్లాస్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, మంచి స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా అన్ని గేమ్స్ సంబంధించిన గ్రౌండ్స్ ని కూడా వాటిలో క్రియేట్ చేయడం జరుగుతుంది.